యాదాద్రి భువనగిరి జిల్లా బీపీ నగర్ మండలం గూడూరులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమం రసభాసగా మారింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాటలకు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మాధవరెడ్డి పేరుతోనే సందీప్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అయ్యాడని, ఆయనకు సర్పంచ్ గా కూడా గెలిచే స్తోమత లేదని వెంకటరెడ్డి అనడంతో సభలో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి వెంకటరెడ్డి సందీప్ రెడ్డిని అదరగొట్టే ప్రయత్నం చేయడంతో సందీప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గొడవ కాస్త పెద్దగా అవుతుండడంతో పోలీసులు కలగజేసుకుని సందీప్ రెడ్డిని అక్కడి నుంచి పంపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఫోన్లో నరేష్. దీపిక, యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ డెవలప్ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గా పాల్గొన్నారు. ఈ పాల్గొన్న కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు సంబంధించి రైతు బంధు కానీ రైతు బీమా సౌకర్యాలు కల్పించాము. మీరు 100 రోజుల్లో పూర్తి పనులు చేస్తామని చెప్పేసి మీరు చేయలేదు. 100 రోజులలో మీరు పూర్తిగా రైతులకు రైతు బంధు వేస్తామని వేయలేదు. వేయకుండా అలాగే రైతులను చెప్పులతో కొడతామని కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడడం సబబు కాదని చెప్పేసి మంత్రి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాధవరెడ్డి కొడుకు అయ్యింది, మహానాయకుడు కొడుకు అయ్యింది, నువ్వు ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబర్ కింద గెలవలేవు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒకేసారిగా జడ్పీ చైర్మన్ పై పడడం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి నుండి జడ్పీ చైర్మన్ ని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్. What